వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. కేటి నూజివీడు తరపు నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్ అండి, మెంటర్ క్యాడర్ అండి, ల్యాబ్ స్టాఫ్ క్యాడర్ అండి కూడా 2014 లోపు జాయిన్ అయిన స్టాఫ్ అందరం కూడా తీసుకెళ్ళి మా యొక్క అభ్యర్థనని లోకేష్ గారు తెలియజేయడం జరిగింది. మా యొక్క అభ్యర్థన తీసుకున్నాక మూడు డిఫరెంట్ టైప్ ఆఫ్ అభ్యర్థనలు తీసుకున్నాక వాటిని కన్సిడర్ చేసి నేను చూసి మీకు సానుకూలంగా జరిగేటట్టు చూస్తామని తెలియజేశారు. దాంతోపాటు మేమందరం కూడా 2014 లోపు ఆర్జీ గేట్ నూజివీడుని ఒక పేద విద్యార్థులకి మంచి విద్య ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ స్థాపించిన ఉద్దేశంలో ఐటీ బేస్డ్ ఎడ్యుకేషన్, ఇది కన్వెన్షనల్ యూనివర్సిటీ లాగా సాధారణ యూనివర్సిటీలో పెట్టే ఎడ్యుకేషన్ కాదు. దానికని ఉద్దేశంతో అప్పట్లో ఉన్న ఫ్యాకల్టీ ఐఐటీస్ నుండి డిఫరెంట్ 5 టైర్ ప్రాసెస్లోనే రిక్రూట్మెంట్ చేసి స్టాఫ్ని తీసుకురావడం జరిగింది. ఆ రోజుల్లోనే 2 నుండి 3 వంతులు ఎక్స్ట్రా వేతనాలను చెల్లించారు. కాకపోతే రాబోయే లాస్ట్ 5 సంవత్సరాల్లో దీన్ని బాగా నిరంకుశంగా ప్రవర్తించి ఆర్జీ గేట్ యూనివర్సిటీని కూడా వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నదో ఆ యొక్క విషయం కూడా లోకేష్ గారికి తెలియజేయడం జరిగింది. దాని మీద సమగ్రంగా విచారించి దానికి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఎక్కువ మంది అనే ఉద్దేశంతోనే ఎక్కువ టైం అక్కడ స్పందించడం కుదరలేదు. అర్జీలు తీసుకున్నారు, దాన్ని బట్టి చూసాము, విషయాన్ని అయితే తెలుసుకున్నారు. నమస్తే అండి. మేము అన్ని జిల్లాల నుంచి, రాష్ట్రంలో నలుమూల నుంచి వచ్చాం సార్. మేము అందరం ఉపాధ్యాయులు సార్. మేము డివైఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసామండి. అయితే గత ఏపీఎస్సి ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో ఏపీఎస్సికి చాలాసార్లు వినతిపత్రాలు చాలా యూనియన్ల ద్వారా ఇచ్చాం సార్. ఇస్తే మాకు ఎలక్షన్ డ్యూటీస్ ఉన్నాయి సార్, 10th క్లాస్ స్పాట్ వాల్యుయేషన్ ఎగ్జామ్ డ్యూటీస్ మాకు పోస్ట్పోన్ చేయండి సార్ ఇచ్చాం సార్. ఇచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో ఉన్న ఏపీఎస్సి వాళ్ళు మా మొర ఆలకించలేదండి, ఎగ్జామ్ పెట్టేశారు. అయితే నోటిఫికేషన్లో మాత్రం ఆఫ్లైన్ అని ఇచ్చారు. ఆఫ్లైన్లో ఇచ్చి ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అది ఎలక్షన్ కూడా ఉన్నప్పటికీ చాలా హడావిడిగా ఎగ్జామ్ కండక్ట్ చేశారు సార్. డిఎస్సి అన్నీ వాయిదేశారు, ఇది మాత్రం ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు సార్. అయితే చాలా యూనియన్ల ద్వారా మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చి 1:100 ఇమ్మని ఇచ్చారు. కానీ ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎక్కువగా దీనికి పోటీ పడడం వల్ల కట్ ఆఫ్ పెరిగిపోయింది సార్. 50 అబవ్ వచ్చింది. చాలామంది టీచర్లు ఎలక్షన్ డ్యూటీలు, ఎగ్జామ్ డ్యూటీలు ఇవల్ల క్వాలిఫై కాలేదు సార్. మా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం కట్ ఆఫ్ తగ్గించి, లేదంటే వీలైతే అందరినీ క్వాలిఫై చేయమని అడుగుతున్నాం సార్. మెయిన్స్కి ఎలిజిబిలిటీ కల్పించమని అడుగుతున్నాం సార్. లేదా కట్ ఆఫ్ 25 మార్క్స్ కల్పించమని అడుగుతున్నాం సార్. దీనివల్ల మాకు ఒక అవకాశం వస్తుంది, మెయిన్స్ రాసుకునే అవకాశం. ఇది ఇచ్చినంతరానే మేమేమి పోస్ట్లో వచ్చాము సార్. జస్ట్ 1:2 రేషియోలో మళ్ళీ మెయిన్స్ నుంచి క్వాలిఫై చేస్తారు, 1:2 రేషియోలో తీసుకుంటారు. కాకపోతే మేము మెయిన్స్ రాసుకోవడానికి మాకు ఎలిజిబిలిటీ ఇవ్వమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం సార్. మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి దగ్గరికి కలిసాం సార్. రిప్రజెంటేషన్ తీసుకున్నారు, కానీ పరిశీలన చేస్తామని అన్నారు సార్, అంతే. కానీ మేము అడిగేది ఏంటంటే మెయిన్స్కి ఎలిజిబిలిటీ కల్పించమని అడుగుతున్నాం సార్. రాసుకోవడానికి మెయిన్స్కి అర్హత కల్పించమని.